Hi aspirants, this is Rajalakshmi, Faculty of Methodology, especially Biological Science Methods and Try Methods. సో ఈ వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మెథడాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి. సో బయోసైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే డెఫినెట్గా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇవ్వబడుతుంది. ఆ లింక్ మీరు ఓపెన్ చేస్తే మెథడాలజీ కార్నర్ అనేటువంటి యాప్ ఓపెన్ అవుతుంది. సో ఆ యాప్లో మీకు మెథడాలజీ, స్కూల్ అసిస్టెంట్, బయోలాజికల్ సైన్స్ సంబంధించి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం స్పెషల్ కోర్సెస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్కి వేరువేరుగా అందుబాటులో ఉన్నాయి. అలాగే మనకు వీడియోస్ అంటే క్లాసెస్ మొత్తం సిలబస్కి సంబంధించినటువంటి రికార్డెడ్ వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే మెటీరియల్ ఉంది, దాంతోపాటు టెస్ట్ సిరీస్ సిబిటి మోడల్లో ఉన్నాయన్నమాట. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి సపరేట్గా ఉండడం వలన మీకు అకార్డింగ్ టు యువర్ సిలబస్ మీ అకాడమీ టెక్స్ట్ బుక్స్ ప్రకారమే చేయబడిన వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ చాలామంది స్పెషల్గా టెస్ట్ సిరీస్ అడుగుతున్నారు. సో యాప్లో మీకు టెస్ట్ సిరీస్, మెటీరియల్, వీడియోస్ కలిపిన ఒక కోర్స్ ఉంది. అందులో 2019 బుక్ వీడియోస్ కూడా అడిషనల్గా ఒక ఫోల్డర్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ కోర్స్తో పాటు మీరు యాప్ను ఒకసారి క్లియర్గా చెక్ చేయండి. ఓన్లీ వీడియోస్ అండ్ మెటీరియల్ అంటే మీ సిలబస్కి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్, రికార్డెడ్ వీడియోస్ మరియు మెటీరియల్ ఒక కోర్సుగా, అలాగే ఓన్లీ టెస్ట్ సిరీస్ స్పెషల్గా ఉందన్నమాట. చాలా లో ప్రైస్లో 1500 బిట్స్. సో అది మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు ఒకసారి చెక్ చేయండి అది. సో ఇక్కడ ఈరోజు ఈ వీడియోలో మనకు 5th యూనిట్ నుంచి, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో 1st యూనిట్ నుంచి 5th యూనిట్ వరకు దానిలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అంటే ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాల్సిన, బాగా డీప్ ఎనాలిసిస్ చేయవలసిన కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో 6th to 11th మీకు 11 యూనిట్స్ ఉన్నాయి కదా, అందులో 9th యూనిట్ చాలా నామినల్ యూనిటే. సో 6th to 11th యూనిట్ వరకు ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే మీరు ఎనాలిసిస్ చేయవలసిన టాపిక్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు ఒక చిన్న విషయం మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడము లేదా తీసుకోకపోవడం అనేది లైఫ్ లాంగ్ దాని యొక్క ప్రభావం డెఫినెట్గా ఉంటుంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే ఇది నేను ఏదో మీకు జెన్యున్గా లేకుండా మీకు మార్కెటింగ్ కోసమో ఇంకో దానికోసమో నేను చెప్పట్లేదు. 100% ఇది చాలా జెన్యున్గా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను మీకు చెప్తున్నాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే 2008లో అంటే బయోలాజికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి గ్రూప్స్కి నేను దాదాపు 1 ఇయర్ ప్రిపేర్ అయ్యాను. పర్ డే కనీసం ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు రోజుకి 12 గంటలు డెఫినెట్గా చదివాను అనమాట. క్లియర్గా మనం ప్లాన్ చేసుకొని అప్పటికే నేను కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్స్లో ఫ్యాకల్టీగా చేస్తూ బీఎడ్ కాలేజ్లో ఫ్యాకల్టీగా చేసేదాన్ని. సైకాలజీ, జనరల్ సబ్జెక్ట్ సైకాలజీ, మెథడాలజీ, బయోలాజికల్ సైన్స్ మెథడాలజీ అది టీచ్ చేస్తూ పార్ట్ టైమ్గా కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్స్లో చేస్తూ ఉండేదాన్ని. ఆ టైంలో నేను గ్రూప్స్కి 1 ఇయర్ ప్రిపేర్ అయ్యాను. నేనేం ఆలోచించానంటే సాధారణంగా అందరు విద్యార్థులు ఆలోచించినట్టు అప్పటికే నేను ఫ్యాకల్టీ కాబట్టి గ్రూప్స్ అంటే గ్రూప్స్లో మనకు ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఎకానమీ కానీ, హిస్టరీ కానీ, పాలిటీ కానీ నా కొలీగ్స్ అంటే ఇన్స్టిట్యూట్స్లో తెలిసిన ఫ్యాకల్టీ చాలామంది ఉంటారు. సో దీనికి నేను పెద్దగా ఫుల్ టైం కూర్చొని చాలా సీరియస్ కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదులే, మనకి తెలుసు కదా ఫ్యాకల్టీ ఉన్నారు కదా, కొంత గైడెన్స్ ఇస్తే ఒక హాఫ్ ఆఫ్ ద డే కోచింగ్ క్లాసెస్లో ఉండి ఒక హాఫ్ ఆఫ్ ద డే పార్ట్ టైంగా నా కాలేజ్కి వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో 2008లో ఇది జరిగింది. 8 అంటే అంతే 8లో జరిగింది. ఆ ఇయర్ ఏంటి అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చేంజ్ అయింది, న్యూ సిలబస్. అప్పటి వరకు మనకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ ఇయర్ ఏమైందంటే గ్రూప్స్కి ఆప్షనల్స్ తీసేసి జనరల్గా అందరికి ఒకటే రకమైనటువంటి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ చేంజ్ అయిపోయింది. సో ప్యాటర్న్ చేంజ్ అయినా, సిలబస్ చేంజ్ అయినా ఆ ఇయర్ చాలా బేసిక్ అంటే స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ చాలా కష్టంగా ఉండదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా, మీరు గుర్తుపెట్టుకోండి విషయం. సో 2008లో నేను చేసిన రాంగ్ స్టెప్, ఆ ఇంపాక్ట్ ఇప్పటికీ స్టిల్ నేను చాలాసార్లు రిపెంట్ అవుతాను. గ్రూప్స్లో సక్సెస్ అయ్యి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వీడియోస్ కానీ అలాంటివి చూసినప్పుడు ఒకసారి ఆ పాస్ట్ మొత్తం గుర్తొస్తుంది అనమాట. ఆ రాంగ్ డెసిషన్ తీసుకోకుండా ఉంటే ఇప్పుడు ఇలా ఉండేది కాదు కదా అనిపిస్తుంది. అదేంటి అంటే వినండి, అంటే మీకు కూడా తెలుస్తుంది, మీకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. 2008లో నేను చాలా డెడికేటెడ్గా కూర్చొని
నా ఉద్దేశం ఏంటంటే కాలేజ్కి వెళ్తూ ఇది రెండు చేయాలనే ఉద్దేశం ఉందన్నమాట. ఉండి సమ్ XYZ హైదరాబాద్లోనే ఒక సమ్ XYZ ఇన్స్టిట్యూట్లో, అంటే మనకు సోషల్ స్టడీస్, ఎకానమీ, హిస్టరీ, పాలిటీ ఇవన్నీ కొత్త కదా. సో అక్కడ ఏంటి అంటే అదొక యావరేజ్ ఇన్స్టిట్యూట్. సో అక్కడ కూడా చాలామంది మన ఫ్రెండ్స్ ఫ్యాకల్టీ ఉన్నారు కదా. మార్నింగ్ అక్కడ ఏమైందంటే ఓన్లీ 2 o'clock వరకే జరిగేది, 1 o'clock వరకు అట్లా జరిగేది అనమాట. చాలామంది తెలిసిన వాళ్ళే ఫ్యాకల్టీ మొత్తం నాకు. సో వాళ్ళ గైడెన్స్ తీసుకున్నా. అందులో ఎకానమీ కొత్త సిలబస్ మారింది, సబ్జెక్ట్స్ కూడా ఇయర్ మారినాయి అనమాట. అంటే సిలబస్ దానికి సంబంధించిన బుక్స్ సిలబస్ కొత్తగా మారడం వల్ల ఇంకా మార్కెట్లో కూడా రాలేదు. సో ఈ సిలబస్ ఏ బుక్స్లో ఉంది అని సమ్ XYZ ఎకానమీ సార్ని, ఆయన కూడా నాకు కొలిగ్గే, అడిగి తెలుసుకున్నాను. సో సార్ చెప్పారు కదా ఇది చదవచ్చు అన్నట్టు నేను ఒక హాఫ్ ఆఫ్ ద డే, అంటే లంచ్ వరకు 12:30, 1 వరకు, మార్నింగ్ 8 నుంచి 12:30 వరకు కోచింగ్ క్లాసెస్కి వెళ్ళేదాన్ని. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ యాజ్ యూజువల్గా నా కాలేజ్కి వెళ్ళిపోయి అక్కడ 2 hours తీసుకునేదాన్ని. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ప్రిపరేషన్ ఉండేదన్నమాట. అయితే ఆ ఇయర్ ఏమైందంటే చాలా భయంకరంగా చదివాను. ఎంత భయంకరంగా చదివానంటే ఎకానమీ క్లాస్, ఇండియన్ ఎకానమీ చెప్పమంటే బ్యాంకింగ్ కానీ, తర్వాత జాతీయ ఆదాయం గురించి కానీ, వీటి గురించి ఒక క్లాస్ చెప్పమంటే డెఫినెట్గా ఒక 1 hour బుక్ చూడుకుని ఇప్పటికీ క్లాస్ చెప్పగలిగినంత గ్రిప్ వచ్చింది. అంత బాగా భయంకరంగా నోట్స్లు తయారు చేసుకున్నా. వాటన్నిటిని చూస్తే నాకు బాగా అనిపిస్తుంది అనమాట. ఇంతలా నోట్స్లు హిస్టరీకి, పాలిటీకి, అన్నిటికీ. తీరా ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత ఎకానమీ, ఇది నేను ఆఫ్లైన్ స్టూడెంట్స్కి చెప్తాను, జనరల్గా ఆన్లైన్ ఇదే ఫస్ట్ టైం. పేపరు ఓపెన్ చేసి రాస్తూ ఉంటే ఒక్క క్వశ్చన్ కూడా చదివింది లేదనమాట. అంటే నేను చదివింది ఇర్రిలెవెంట్ సిలబస్. ఆ ఇయర్ సిలబస్ మారడం వలన టెక్స్ట్ బుక్స్ ఏవి కూడా మార్కెట్లోకి రాలేదు. ఇంకా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఫ్యాకల్టీ చెప్పిన దాని మీద ప్రతి స్టూడెంట్ డిపెండ్ అయ్యారు. సో నాకు కూడా చాలా పర్సనల్ గైడెన్స్ దొరికింది కదా, నేను అదే ఫాలో అయ్యాను. ఆ యావరేజ్ ఇన్స్టిట్యూట్ కాకుండా ఇంకా మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మీకు తెలుసు హైదరాబాద్లో సివిల్స్ కూడా ఇచ్చే ఇన్స్టిట్యూట్ ఉంది. అక్కడ ఏంటంటే సివిల్స్ కూడా ఇచ్చే ఇన్స్టిట్యూట్, అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సోషల్ డయాస్ మీద మనం ఇన్స్టిట్యూట్స్ నేమ్స్ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. అసలు మంచి ఇన్స్టిట్యూట్ ఒకటి ఉందని తెలుసు, అక్కడ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారని తెలుసు. నేను ఎందుకు జాయిన్ అవ్వలేదు తెలుసు. అక్కడ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5, 6 వరకు క్లాసెస్ ఉన్నాయి. అంత టైము క్లాస్లో కూర్చోవడం కంటే నేను కాలేజ్కి వెళ్తాను కదా, అంత టైం ఏమి వింటాము, అదే చెప్తున్నారు కదా, అదంటే ఏం తెలియని పిల్లలకు. సో మనం ఆల్రెడీ కాంపిటేటివ్ ఫీల్డ్లో టీచ్ చేస్తున్నాం కాబట్టి మనకి చాలా విషయాలు తెలుసు కదా అని నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. అసలు ఆ ఇయరే నేను సమ్ XYZ ఇప్పుడు ఏదైతే చాలా టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పానో అక్కడ కోచింగ్ తీసుకుని అక్కడ ఎకానమీ సమ్ XYZ ఫ్యాకల్టీ చాలా సూపర్గా చెప్తారు. సైన్స్, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్కి ఎకానమీ క్లియర్ కట్గా అర్థం కావాలంటే, ఆయన AP ఫ్యాకల్టీ, ఆయన ఏదో సమ్ MLC కూడా అయినట్టున్నారు ఇటీవల కాలంలో. సో అయితే అంటే పేర్లు ఇలాంటివన్నీ మనం చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు అంతే. నేనేం చేశానంటే ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వకుండా ఈ పార్ట్ టైం, అంటే సగం డే 12:30, 1 వరకు క్లాసు, ఆ తర్వాత కాలేజ్ వెళ్ళేటువంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. ఆ ఇయర్ నాకు వచ్చినటువంటి మార్క్స్ దేనికి సరిపోయినాయి అంటే నాన్ ఎగ్జిక్యూటివ్కి మాత్రమే సరిపోయింది. మీరు నమ్మండి నమ్మకండి, ఫస్ట్ పేపరు జనరల్ స్టడీస్, సెకండ్ పేపరు హిస్టరీ, పాలిటీ అనమాట, థర్డ్ పేపర్ ఇండియన్ ఎకానమీ. అప్పుడు స్టేట్ బైఫర్కేషన్ అవ్వలేదు, AP ఎకానమీ. సో స్టేట్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ థర్డ్ పేపర్. ఫస్ట్ 2 పేపర్స్లో చాలా బాగా వచ్చినాయి మార్కులు. థర్డ్ పేపర్లో మీరు నమ్మరు, చాలా ఘోరంగా, అసలు ఎవరికి రాలేము, మళ్ళీ అంత ఘోరంగా వచ్చినాయి ఎకానమీ. నేను రోజులో చదివిన 12 గంటల్లో 7-8 గంటలు చదివిన పేపర్ కూడా థర్డ్ పేపరే. ఎకానమీ కష్టం అంటారు కదా, చాలా. అంటే నేను మరి అంత చదివి ఎందుకు మార్కులు రాలేదు మేడం అంటే ఇర్రిలెవెంట్ సిలబస్ నేను చదివాను. నాకు ఈ గైడెన్స్ ఇచ్చిన సార్ కూడా సిలబస్ మీద పెద్ద అవగాహన లేదు, ఎందుకంటే ఆ ఇయరే సిలబస్ చేంజ్ అయింది కాబట్టి. సో నాకు నాన్ ఎగ్జిక్యూటివ్ వచ్చింది. నాన్ ఎగ్జిక్యూటివ్ అంటే క్లరికల్ పోస్టులు. నా ప్రీవియస్ జనరేషన్ కూడా మా రిలేటివ్స్లో, ఫ్యామిలీస్లో ఆ పోస్టుల్లో ఉన్నారు. అంటే మా అత్తయ్య ఇలాంటి వాళ్ళందరూ అదే పోస్టుల్లో ఉన్నారనమాట. సో ఎవరికైనా నెక్స్ట్ జనరేషన్లో కూడా చిన్న పోస్టులు జాయిన్ అవ్వాలంటే ఇష్టం ఉండదు కదా. ప్రీవియస్ జనరేషన్ కంటే నెక్స్ట్ జనరేషన్ కొంచెం మంచి పొజిషన్లో ఉండాలనుకుంటా. సో నేను అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వెళ్ళలేదు. ఇది కూడా మీరు నమ్మకపోవచ్చు, అందుకే నేను ఎక్కడ షేర్ చేయను, నమ్మరేమో అని. సో ఎవిడెన్సెస్ కూడా చూపిస్తే బాగుండేది. అయితే 2008లో ఇలా అయిపోయింది కదా, నెక్స్ట్ ఫుల్ టైం కూర్చున్నాను.
ఫుల్ టైం కూర్చొని నెక్స్ట్ నోటిఫికేషన్ 2011కి ప్రిపేర్ అయ్యాను. ఆ 2011లో ఏం చేశాను, 8లో నేను చేసిన మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసుకున్నా. 2011లో ఫుల్ టైం కూర్చొని ఈ సమ్ XYZ టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ ఎకానమీ చాలా బాగా చెప్తారు ఒకసారి అని చెప్పాను చూడండి. ఆ ఇన్స్టిట్యూట్కి ప్రీవియస్ దానికంటే బాగా చదివాను. అయితే అప్పుడు నాన్ ఎగ్జిక్యూటివ్ కూడా రాలేదు. ఎందుకు రాలేదో చెప్పనా, మొత్తం ఎకానమీ ఓల్డ్ డేటా ఇచ్చాడు. కరెంట్ డేటా చదువుతాను జనరల్ గ్రూప్స్కి, చాలా ఓల్డ్ డేటా ఇచ్చాడు. అసలు చదివినంత బుడిదలో పోసిన పన్నీర్ అయింది. సో పేపర్ స్టాండర్డ్ ఇంతకుముందు 2008లో ఇచ్చినవన్నీ చాలా బేసిక్స్ అనమాట. అక్కడికంటే కూడా అసలు మనం ఎంత బాగా చదివినా ఆన్సర్ చేయలేనంత చాలా హై స్టాండర్డ్ పేపర్ ఇచ్చాడు అనమాట. ఏది జిఎస్ కరెంట్ అఫైర్స్ అసలు మనకు దొరకనటువంటి ఏరియా నుంచి వచ్చింది. 2008లో చాలా మంది ఎస్సిటి టీచర్స్ కూడా గ్రూప్ 2 కొట్టిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. 2011కి నేను 8లో జాయిన్ అవ్వకుండా 11కి ఫుల్ టైం కూర్చొని మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు పేపర్ స్టాండర్డ్ పెరిగింది. ఎకానమీలో 2011లో కదా నేను చదివింది, పాత అంటే చాలా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని ఓల్డ్ డేటా మొత్తం ఇచ్చాడు. సో ఆ ఇయర్ మరి నేను అంత బాగా మంచి డెసిషన్ తీసుకున్న ఈ కోచింగ్ ఏదో 2008లోనే తీసుకొని ఈ ఎకానమీ గైడెన్స్ సమ్ XYZ సార్ క్లాసు నేను 2008లోనే విని ఉంటే ఎగ్జిక్యూటివ్ డెఫినెట్గా వచ్చేది. లేకపోతే 2008లో నాన్ ఎగ్జిక్యూటివ్ వచ్చింది కదా, సర్టిఫికేట్ నాకు చాలా జస్ట్ ఎగ్జిక్యూటివ్ ఒక 2-3 మార్క్స్లో మిస్ అయింది. నాన్ ఎగ్జిక్యూటివ్లో టాప్ ఉన్నా అనమాట, చాలా మంచి స్కోర్లో ఉన్నా. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో డెఫినెట్గా వచ్చేది. కనీసం నాన్ ఎగ్జిక్యూటివ్ జాయిన్ అయితే ప్రమోషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు టీచర్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉండవు కదా, అంటే ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ నుంచి GHMA ఉంటుంది. మనకు గ్రూప్స్లో అలా కాదు, చాలా ఫాస్ట్గా ఉంటాయి అనమాట ప్రమోషన్స్. ఈ పాటికి గ్రూప్ 2లో సీనియరో లేకపోతే గ్రూప్ 1 ప్రమోషన్, గ్రూప్ 2 నుంచి గ్రూప్ 1 వస్తుంది ప్రమోషన్స్లో, అదన్నా జరిగేది. నేను అది చేయలేదు. చూడండి అసలు వీటన్నిటికీ రీజన్ ఏంటంటే నేను ఆ రోజు తీసుకున్న ఏకైక డెసిషన్, ఫుల్ టైం ప్రిపేర్ అవ్వటం ఇష్టం లేదు. ప్రిపేర్ అవ్వడం అంటే ఫుల్ టైం కోచింగ్ క్లాస్లో కూర్చోవాల్సి వస్తుందని ఆ మంచి ఇన్స్టిట్యూట్ వదిలేసి, ఆ సమ్ XYZ ఎకానమీ క్లాసెస్ వదిలేసి, నేను ఫ్యాకల్టీ కదా నాకేదో తెలుసు కదా, నా ఫ్రెండ్సే కదా ఎకానమీ ఫ్యాకల్టీ కూడా అని నేను వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉంచి 2008లో నేను తీసుకున్న రాంగ్ డెసిషన్ వల్ల నెక్స్ట్ ఇయర్ రెక్టిఫై చేసుకున్న పరిస్థితులన్నీ మారిపోయాయి. సో అలా జరుగుతుంది. ఈ ఇంపాక్ట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఆ డిస్సాటిస్ఫాక్షన్ నాకు ఎప్పుడూ ఉంటుంది. సో ఇలా సలహాలు చెప్పడానికి మాత్రమే పనికొస్తాం. ఆ విషయం మనకు తెలిసే లోపే ఆ టైం అయిపోద్ది. మళ్ళీ అది మనం రెక్టిఫై చేసుకోలేనంత నష్టం ఏర్పడుతుంది లైఫ్లో, అంత లాస్ అవుతాం అనమాట. సో ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఇట్లా అడుగుతున్నారు కదా, ప్యాకేజ్ ఒకే దగ్గర అన్ని సబ్జెక్ట్స్ అని, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, జీకే కరెంట్ అఫైర్స్ మొత్తం అన్ని ఒకే దగ్గర దొరికేది ఉంటే తీసుకుంటామని మీకు వీలుగా ఏ విధంగా చేస్తున్నారో ఆ విధమైనటువంటి చేయడం వల్ల అట్లా ఎవరైనా స్టూడెంట్స్ అడిగినప్పుడల్లా నా స్టోరీయే గుర్తొస్తుంది. సో గమనించండి, రైట్ టైంలో రైట్ డెసిషన్. ఇప్పుడు మీకు మెగా డిఎస్సి ఉంది. సో అదృష్టమో దురదృష్టమో ఏదో మంచిగో చెడుకో మొత్తం మీద ఒక 2 months పోస్ట్ పోన్ అయినట్టు ఉంది నోటిఫికేషన్. సో ఈ టైంని మీరు యూటిలైజ్ చేసుకోకుండా ఇప్పుడు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఇప్పుడు ఒక 2-3 మార్కుల్లో మిస్ అయ్యారనుకోండి, అరే నా ఫ్రెండ్స్ అందరికి వచ్చింది ఇప్పుడు నాకు రాలేదు, నెక్స్ట్ మనం చదువుకుందాం నెక్స్ట్ నోటిఫికేషన్ అన్నప్పుడు అప్పుడున్న సిచ్యువేషన్స్ అన్ని మారిపోతాయి. ఇప్పుడు మీరు చేసిన మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసుకున్నా, అప్పుడు బాగా చదువుకున్నా కూర్చొని, అప్పుడు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ పనిచేసి అప్పుడు కూడా మిస్ అవుతుంది. ఇప్పుడు నా స్టోరీ ఉంది చూడండి. సో అందుకోసం ఏం చెప్తున్నా అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్తో స్టూడెంట్స్కి అవేర్నెస్ ఇస్తున్నా. సో ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎక్కడ ఉన్నారో సో క్వాలిటీని చూసి మీరు తీసుకోండి. నిజమేది, మనకి ఏది తెలియనప్పుడు ఒక సబ్జెక్ట్ ఎక్సలెంట్గా ప్రజెంట్ చేసినప్పుడు డెఫినెట్గా ఎగ్జామ్లో మంచి మార్క్స్ సాధించడానికి, జాబ్ పొందడానికి హెల్ప్ చేస్తుంది. సో టేక్ రైట్ డెసిషన్. ఇది మాత్రం లైఫ్లో చాలా ఇంపార్టెంట్. మనకు గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఈ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మెథడాలజీ ఎవరు బాగా చెప్తున్నారో అది తీసుకోండి, కంటెంట్ ఎవరు బాగా చెప్తున్నారో అది తీసుకోండి, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ స్టేట్ మొత్తంలో ఫేమస్ ఎవరు బాగా చెప్తారో అది తీసుకోండి. సో ఓకే, జీకే కరెంట్ అఫైర్స్కి చాలా చక్కగా చెప్పి వినగానే మనకు అర్థమైపోయే ఉంటుంది. సో అలాంటి వాళ్ళని మీరు సెర్చ్ చేసి తీసుకోండి. అక్కడొకటి ఎందుకు కొనాలి అని అనుకోవద్దు. సో అది చాలా ప్రమాదకరం అనమాట, మీరు గమనించండి ఆ విషయం. సో మనకు పోస్ట్ పోన్ అయింది కాబట్టి కంటెంట్ కూడా చేసే అవకాశం ఉంది, స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఈ వీడియో ఒకసారి గమనించండి. మనం 6th to 11th యూనిట్ వరకు ఫోకస్ చేయవలసిన అంశాలు.
ఇక 6th యూనిట్ ఏంటి, ప్రణాళికలు, ప్లాన్స్. ఇందులో మనకు ఇయర్ ప్లాను, అలాగే యూనిట్ ఆర్ లెసన్ ప్లాను, థర్డ్ ఏంటంటే పీరియడ్ ప్లాన్ ఉంది. ఏపీ స్టూడెంట్స్కి మీకు సోపానాలు క్లియర్గా ఇచ్చాడు. సో మీరు ఏపీ టెక్స్ట్ బుక్కి టీఎస్ అంటే 2019 బుక్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది ఎక్స్క్లూజివ్, మీ బుక్సే చదవాలి, ఆ వీడియోసే చూడాలి. మనం సపరేట్ వీడియోస్ పెట్టాము యాప్లో. సో 6th యూనిట్కి ప్రణాళికలు చాలా చక్కగా మీరు సోపానాలు గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్క్లూజివ్, మీకు వచ్చిన కొత్త న్యూ లెసన్ ప్లాన్ కాబట్టి. సో ఎవర్ గ్రీన్ టాపిక్ స్టాండర్డ్ లెసన్ ప్లాన్ అంటే హెర్బర్ట్ లెసన్ ప్లాన్. సో హెర్బర్షియన్ లెసన్ ప్లాన్ మోడల్, అది మీకు సిలబస్లో ఇచ్చినా ఇవ్వకున్నా ఈ యూనిట్ ప్రణాళికలు అన్న వెంటనే డెఫినెట్గా మీరు హెర్బర్ట్ సోపానాలు ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. హెర్బర్ట్ లెసన్ ప్లాన్, హెర్బర్షియన్ మోడల్ ఆఫ్ లెసన్ ప్లాన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకోండి. అంటే 2-3 చేస్తే, లేకపోతే డీటెయిల్గా స్టడీ చేయండి. ఇక మీకు 6th యూనిట్లో మిస్లీనియస్ టాపిక్స్ ఉన్నాయి, అవి మామూలుగా చదవండి. మీరు బాగా ఫోకస్ చేయవలసిన ఇంకొక అంశం ఏంటంటే కొత్తగా మనకు సిలబస్లో యాడ్ చేయబడింది టీఎల్ఎం, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. ఇంత ఎలాబరేట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ సిలబస్లో కానీ అకాడమీ బుక్స్లో కానీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో ఇవ్వటం ఇదే మొదటిసారి. ప్రీవియస్ బుక్స్లో మనకు ఉంది కానీ చాలా లిమిటెడ్ ఇన్ఫర్మేషనే ఉందన్నమాట. ఎస్టీటీకి చాలా ఎక్కువ ఉండేది, డిఎడ్ బుక్స్లో చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండేది. సో స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్కి ఈ లెవెల్ ఆఫ్ టీఎల్ఎం ఇన్ఫర్మేషన్ అకాడమీలో టెక్స్ట్ బుక్లో కూడా ఇదే ఫస్ట్ టైం ఇవ్వడం. కాబట్టి అది మీరు డీటెయిల్గా డిస్కస్ చేయండి. చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అది నేను ఫ్లో చార్ట్ వేసి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీ టెక్స్ట్ బుక్లో కూడా కొన్ని ఫ్లో చార్ట్స్ ఇచ్చాడు టీఎల్ఎం. సో అది మీరు చాలా డీటెయిల్గా డిస్కస్ చేయాలి. దాని నుండి డెఫినెట్గా మోర్ దాన్ 1 క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక 7th యూనిట్ వచ్చేసి మీకు ల్యాబొరేటరీస్, ఎవర్ గ్రీన్ టాపిక్. ఈ యూనిట్ నుంచి కూడా మనం కొన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇందులో మనకు న్యూమరికల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి. అంటే కొలతలు అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ కొన్ని ఏవి గుర్తుపెట్టుకోవాలో నేను మనకి యాప్లో డిస్కస్ చేసిన క్లాసెస్లో డీటెయిల్గా చెప్పాను. ఇందులో మీకు రకాలు ఉన్నాయి, ప్రయోగశాలలో రకాలు, అవి ఖచ్చితంగా చదవాలి. ఇందులో మీకు సంచార ప్రయోగశాల ఇచ్చారు, మొబైల్ ల్యాబొరేటరీ ఆన్ వీల్స్, చక్రాలపై ప్రయోగశాల అంటాం. ఎన్సీఆర్టీ వారు అమలు చేస్తున్నారు. మనకు సలహా ఇచ్చింది 1986 జాతీయ విద్యా విధానం. సో ఇందులో కొన్ని న్యూమరికల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. అంటే ఆ సంచార బస్సు అంటే సంచార ప్రయోగశాల అనేది ఒక వ్యాన్ లాగా ఉంటుంది, బస్సు లాగా. అందులో ఎంతమంది కూర్చోటానికి ప్లేస్ ఉంది, అందులో ఎల్సిడి స్క్రీన్ కలిగినటువంటి స్మార్ట్ బోర్డ్ యొక్క కొలత ఎంత, సో దాని యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటి. సో సంచార ప్రయోగశాల, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రయోగశాల గురించి కొన్ని న్యూమరికల్ వాల్యూస్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దీని మీద అఖిల భారత శాస్త్ర ఉపాధ్యాయ సంఘం వారి సిఫార్సుల ప్రకారము ప్రయోగశాలలో ప్రతి విద్యార్థికి ఉండవలసిన స్థలం గురించి మీకు టెట్లో ఇచ్చాడని చెప్పాను. అఖిల భారత శాస్త్ర ఉపాధ్యాయ సంఘం వారి సిఫార్సులు మీ బుక్లో ఇవ్వలేదు, బట్ మన యాప్లో రిలవెంట్గా ఉన్న ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తూ చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో అది కూడా బాగా చూసుకోవాలి. ఇక మనకు ల్యాబొరేటరీ అనగానే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ ఎయిడ్, ప్రథమ చికిత్స ఒక టాబ్లెట్ ఫామ్ వేసుకొని నీట్గా గుర్తుపెట్టుకోండి. దాన్ని బాగా చదవండి, చక్కగా గుర్తుపెట్టుకోండి. మామూలు సమాచారం లాగా టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు చదివితే ఏ మాత్రం అసలు గుర్తుండదు. సో టాబ్లెట్ ఫామ్ ఒకటి వేసుకొని ఫస్ట్ ఎయిడ్ అయితే బాగా చదవండి. ఇక ల్యాబొరేటరీలో ఉండవలసిన అంశాల్లో మిగిలినన్ని కొంచెం మామూలుగా చదవండి, అంటే గుర్తుపెట్టుకోండి. బాగా లోతుగా అధ్యయనం చేసి కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ ఎయిడ్, రిజిస్టర్స్ చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాడు. ప్రయోగశాలలో మనం మెయింటైన్ చేయవలసిన రిజిస్టర్. సో ఫస్ట్ ఎయిడ్ ఒకటి, ప్రయోగశాలల రకాలు ఒకటి, చాలా డీప్గా మీరు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో 7th యూనిట్ అయిపోయిన తర్వాత 8th యూనిట్ కరిక్యులం, విద్యా ప్రణాళిక. ఇది చాలా పెద్దది, జీవశాస్త్ర పాఠ్య ప్రణాళిక లేదా విద్యా ప్రణాళిక. సో విద్యా ప్రణాళిక లేదా పాఠ్య ప్రణాళిక నిర్వచనాలు ఎవర్ గ్రీన్, దాని నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏపీ అకాడమీ టెక్స్ట్ బుక్లో చాలా నిర్వచనాలు ఇచ్చారు. సో నిర్వచనాలు డెఫినెట్గా మీరు బాగా స్టడీ చేయాలి. దాని తర్వాత ఉపగమాలు, దీనిలో బాగా ఎనలిటికల్గా మీరు చూసుకోవాల్సింది ఉపగమాలు. ఈసారి ఏపీ టెక్స్ట్ బుక్లో న్యూ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు, ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో ఎక్కడా లేని సమాచారం. ఇప్పుడు తార్కిక ఉపగమం ఉంటే దానిలో డిఫరెంట్ టైప్స్ ఇచ్చాడు, లిమిటెడ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. మన యాప్లో ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అదేంటంటే అప్రోచెస్ ఆఫ్ కరికులం, అంటే విద్యా ప్రణాళిక యొక్క అప్రోచెస్ అంటే ఏమంటాము, ఉపగమాలు. తార్కిక ఉపగమం, అంశాల పద్ధతి, స్పైరల్ మెథడ్, సర్పిల పద్ధతి ఉన్నాయి కదా. సో అవన్నీ అనమాట. అవి మనకు మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దానితో పాటు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కూడా. నేను ఒక 10 to 12 చెప్పాను.
మీ దానిలో ఒక 4 to 5 ఇచ్చినట్టు ఉన్నాడు కొత్త టెక్స్ట్ బుక్లో. సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అప్రోచెస్ గురించి చూడాలి. తర్వాత ఎవర్గ్రీన్ టాపిక్ ఏంటంటే జాతీయ విద్యా విధానాలు. జాతీయ విద్యా విధానాల్లో ఎస్పెషల్లీ 1986 జాతీయ విద్యా విధానం 1986 అనేది భారతదేశ విద్యా ప్రణాళిక మీద చాలా ప్రభావం చూపించింది. ఎందుకంటే అది కొన్ని మౌలిక సూత్రాలు 10 కోర్ ప్రిన్సిపల్స్ చెప్పడము. ఇప్పుడు మనకు 2005 ఎన్సిఎఫ్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ఏర్పడటానికి కూడా పరోక్షంగా కారణం ఎవరంటే జాతీయ విద్యా విధానం 1986. సో 1968 తర్వాత రెండవది 86. ఇక మూడవది ఏంటంటే 2020 జాతీయ విద్యా విధానం NP 2020 ఇంకా అమలు కాలేదు కాబట్టి అప్పటి నుంచి ఎన్సిఎఫ్స్ మరలా అవి సమీక్షలు అంటే రెన్యువల్ చేయబడుతూ 2005 కూడా ఏర్పడింది. సో 1986 యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంది. దాని కోణాన్ని మీరు చాలా డీటెయిల్గా అర్థం చేసుకోవాలి. తర్వాత ఎన్సిఎఫ్ 2005 రికమెండేషన్స్ బాగా ఫోకస్ చేయండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం SCF 2011 రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011 సిఫార్సులు డిఫరెంట్ యాంగిల్స్లో 2019 బుక్లో సూపర్ ఉన్నాయి. అవి నేను 2019 బుక్ వీడియోస్ కూడా ఈ టాపిక్స్ కోసమనే మీకు స్పెషల్ ఫోల్డర్లో మన యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో అది మీరు బాగా చూసుకోవాలి. బాగా చూసుకోవడం అంటే పాయింట్స్ వైజ్గా బైహార్ట్ చేయటం కాదమ్మా. దానిలో ఏ కాన్సెప్ట్, ఇంతకు ముందు విద్యా ప్రణాళికలో ఏంటి లోపాలు, ఎందుకు ఎన్సిఎఫ్ ఇలా చెప్తుంది, దీని వెనుక ఉన్నటువంటి తాత్విక మనోవైజ్ఞానిక ఆధారాలు సైకలాజికల్ ఫిలాసఫికల్ ఫౌండేషన్స్ ఏంటి, 1986 ప్రభావం దీని మీద ఎంత ఉంది. సో ఇవన్నీ చూడాలి. దీంతో పాటు మనకు సిలబస్లో ఇవ్వకపోయినా జాతీయ విద్యా విధానం 2020 NP, దాంతోపాటు ఎన్సిఎఫ్ 2005 తర్వాత ఎన్సిఎఫ్ 2023 వచ్చింది. మీకు తెలుసా, లాస్ట్ ఇయరే వచ్చింది. ఎన్సిఎఫ్ 2023 తెలంగాణ డిఎస్సిలో ఒక క్వశ్చన్ కూడా వచ్చింది దాని మీద. సో అది 600 పేజీల డైరెక్ట్ ప్రతి ఉంది. దాన్ని మొత్తం కాకపోయినా మన స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఎన్సిఎఫ్ 2023 NP 2020 కూడా మీరు చూసుకోవాలి. ఇప్పుడు రాబోతున్న మార్పులు ఏంటి, ఇంతకు ముందున్నవేంటి, ఇంతకు ముందు పాతకాలంలో కరికులంలో ఉన్న విద్యా ప్రణాళికలో ఉన్న లోపాలు ఏంటి. సో ఇదంతా చాలా భావగర్భితంగా ఉన్నటువంటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్. మీరు డిఫరెంట్ యాంగిల్స్లో అర్థం చేసుకుంటేనే దాని మీద వచ్చేటువంటి క్వశ్చన్స్ చక్కగా ఆన్సర్ చేయగలరు. సో NP నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 2020 రికమెండేషన్స్ అమలు చేయడం కోసం ఎన్సిఎఫ్ 2023 వచ్చింది. సో అది కూడా మీరు చదవాల్సి ఉంటుంది. ఆల్రెడీ డిఎస్సిలో ఇచ్చాడు, ఇది తెలంగాణ డిఎస్సిలో. మరి సిలబస్లో లేకపోయినా ఎందుకు ఇచ్చారంటే సిలబస్కి రిలేటెడ్గా కరెంట్ ఇష్యూస్ ఏమైనా జరిగితే డెఫినెట్గా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. NAS గురించి కూడా తెలుసుకోవాలి. నేషనల్ అచీవ్మెంట్ సర్వే అని ఒకటి జరుగుతుంది, NCERT వాళ్ళు చేస్తారు. సో అలాంటివన్నీ మిస్లీనియస్ మన యాప్లో కవర్ అయ్యాయి. ఇక 9th యూనిట్కి వచ్చేసరికి 9th యూనిట్ ఏముంది మనకు, మంచి జీవశాస్త్ర ఉపాధ్యాయుని యొక్క లక్షణాలు. అదేముండదు, జస్ట్ ఒక 10 to 12 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అంటే మంచి జీవశాస్త్ర ఉపాధ్యాయునికి ఉండవలసిన మంచి లక్షణాలు ఏంటి అనేది అదొక రీడింగ్ ఇస్తే సరిపోతే అదొక యూనిట్గా పెద్ద పరిగణించారు. దాని నుంచి క్వశ్చన్స్ వస్తాయని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇన్ కేసు వస్తే ఒకటైనా రావచ్చు. ఒకసారి మన టెక్స్ట్ బుక్లో ఉంది పాఠ్య పుస్తక మూల్యాంకనం. దానికి మనకి స్కేల్స్ ఉన్నాయి కదా, హంటర్ స్కోర్ కార్డ్, ఒగిల్ స్పాట్ చెక్, ఇవాల్యుయేషన్ స్కేల్. అవి మాత్రం వాల్యూస్తో సహా మీరు గుర్తుపెట్టుకోవాలి. మంచి జీవశాస్త్ర పాఠ్యపుస్తకానికి ఉన్న లక్షణాలు కామన్ థింగ్సే. అవి 2-3 సార్లు ఒక రీడింగ్ ఇచ్చినా సరిపోతుంది. ఈ న్యూమరికల్ వాల్యూస్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. హంటర్ స్కోర్ కార్డు, ఒగెల్ స్పాట్ చెక్, ఇవాల్యుయేషన్ స్కేల్. ఇక 10th యూనిట్కి వచ్చేసరికి ఎక్స్క్లూసివ్ ఏపీ సిలబస్లోనే ఉంది. ఇది పాత డిఎస్సిలో కూడా ఉండేది. రీసెంట్గా తెలంగాణలో జరిగిన డిఎస్సిలో ఈ యూనిట్ లేదనమాట. అనీత జీవశాస్త్ర విద్య, నాన్ ఫార్మల్ సైన్స్ ఎడ్యుకేషన్, అనీత విజ్ఞాన శాస్త్ర విద్య అంటాము. సో నాన్ ఫార్మల్ సైన్స్ ఎడ్యుకేషన్లో ఒక్కొక్క దానికి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఉంది. సైన్స్ క్లబ్స్, సైన్స్ ఎగ్జిబిషన్స్. అసలు సైన్స్ ఎగ్జిబిషన్ వైజ్ఞానిక ఏమంటాం, సైన్స్ ఎగ్జిబిషన్స్ని వైజ్ఞానిక ప్రదర్శనలు అంటాం. దాన్నే మొదలియార్ కమిషన్ వాళ్ళు వైజ్ఞానిక సంతలు అనేవాళ్ళు, పాత బుక్స్లో ఉండేది. కానీ ఇప్పుడు ఏపీ టెక్స్ట్ బుక్లో వైజ్ఞానిక సంతలకు వైజ్ఞానిక ప్రదర్శనలకు డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. సో ఆ డిఫరెన్స్ మీరు చాలా చాలా అంటే 2-3 సార్లు చదివితే కానీ అర్థం కాదు మీకు. చాలా స్లైట్ డిఫరెన్స్ ఉంది, తక్కువ డిఫరెన్స్. అది మీరు గుర్తుపెట్టుకొని చాలా చక్కగా చదవాలి. సో వీటికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చాలా మంచి పాయింట్స్ ఇచ్చాడు, అవన్నీ రాయాలి. ఇక ఎకో క్లబ్స్, రెడ్ రిబ్బన్ క్లబ్ ఒకటి, బ్లూ క్లబ్స్ ఇచ్చాడు. ఇందులో ఎకో క్లబ్స్ గురించి అసలు మీ అకాడమీ టెక్స్ట్ బుక్లో లేదు. అకాడమీ వాళ్ళు ప్రింట్ చేసిన
బిట్ బ్యాంక్ ఒకటి రిలీజ్ అయింది ఏపీలోనే, కొంచెం లావుగా. అందులో కాన్సెప్ట్ గురించి చిన్న చిన్న కొంచెం పారాగ్రాఫ్స్ లాగా ఇచ్చి బిట్ బ్యాంక్ ఎక్కువ ఇచ్చారు. అందులో ఈ ఎకో క్లబ్స్ వీటి గురించి బ్రీఫ్ 2 లైన్ల ఇన్ఫర్మేషన్ ఉంది. సో నేను ఎకో క్లబ్స్ గురించి చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ యాప్లో ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఎకో క్లబ్స్ ఆల్రెడీ హ్యాండిల్ చేస్తున్నాం అనమాట. ఎకో క్లబ్స్ ఎన్జీసీ, నేషనల్ గ్రీన్ కార్ప్స్ అనేటువంటి ఢిల్లీ ప్రోగ్రామ్ వారు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారు. సో అది యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఇచ్చిన మెటీరియలే నా దగ్గర ఉందన్నమాట, ఇంగ్లీష్ మీడియంలో ఉంది. సో ఎకో క్లబ్స్ నేను కూడా హ్యాండిల్ చేశాను. సో దాని గురించి పూర్తి సమాచారం తెలుగు ట్రాన్స్లేట్ చేసి మనకి యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది, ఎకో క్లబ్స్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో ఈ 10th యూనిట్లో మీరు ఏది వదిలిపెట్టడానికి వీల్లేదమ్మా. సైన్స్ మ్యూజియంస్ గురించి అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఇవ్వడం వల్ల బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, అది ఏది వదిలిపెట్టదు. 10th యూనిట్ చిన్నది, ప్రతి కాన్సెప్ట్ని డీటెయిల్గా మీరు డిస్కస్ చేయండి, ఎక్కువ బిట్స్ వచ్చే అవకాశం ఉంది చిన్న యూనిట్ అయినప్పటికీ. ఇక మనకు 10th అయిపోయిన తర్వాత 11th యూనిట్ మోస్ట్ ఇంపార్టెంట్, మూల్యాంకనం. మీరు సిలబస్లో చూసుకుంటే చాలా 2-3 లైన్లు మాత్రమే ఉంది మూల్యాంకనం. అంటే మూల్యాంకనం భావన, మూల్యాంకనం యొక్క రకాలు, మూల్యాంకనం యొక్క సాధనాలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఇంతవరకే ఉంది టైటిల్స్. అలా ఉందని అంతవరకే చదవకూడదు. మీకు అకాడమీ టెక్స్ట్ బుక్లో మూల్యాంకనంలో ఉన్న ప్రతి కాన్సెప్ట్ మీరు చదవాలి, గుర్తుపెట్టుకోండి. అకాడమీ టెక్స్ట్ బుక్లో ప్రతి కాన్సెప్ట్ మీరు చదవాలి. అంటే మూల్యాంకనం భావన, మూల్యాంకనం రకాలు, మూల్యాంకనం సాధనాలు, ఇవన్నీ కూడా మీరు డీటెయిల్గా డిస్కస్ చేయవలసి. మూల్యాంకనం సాధనాలు చాలా బిగ్ కాన్సెప్ట్. సో దాంతోపాటు నిరంతర సమగ్ర మూల్యాంకనం, దాని గురించి పెద్ద ఇన్ఫర్మేషన్ మీ అకాడమీలో లేదు, నేను చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ యాప్లో అప్లోడ్ చేశాను. సో అది కూడా చదవాలి. సిసిఈ బాగా మీరు అధ్యయనం చేయాలి. టూల్స్ ఆఫ్ ఇవాల్యూషన్, మూల్యాంకనం సాధనాలు, మూల్యాంకనం రకాలు. జనరల్గా 3 రకాలు చెప్తాం కదా, ఈసారి ఇంకొక రకం కూడా మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. 4 టైప్స్ మీరు అధ్యయనం చేయాలి. ఇక మూల్యాంకనము భావన, ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే క్వాలిటీస్ ఆఫ్ గుడ్ టెస్ట్. అది కూడా మీకు ఇన్కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్ మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. ఇన్కంప్లీటెడ్ అంటే కొన్ని ఇచ్చారు, సప్రమాణతలో కొన్ని రకాలు ఇచ్చాడు. తర్వాత లక్ష్యాత్మకత, అందులో ఇంకా కొన్ని ఇవ్వల, సమగ్రత కాంప్రిహెన్సివ్నెస్ ఇవ్వలేదు. దాంతోపాటు ఆచరణాత్మకత కూడా కొంచెం లిమిటెడ్గా ఇచ్చాడు. సో ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఇన్ఫర్మేషన్ బాగుంది, అది ఇది క్లబ్ చేసుకుంటూ ఒక నీట్, చాలా మంచి కాన్సెప్ట్. అది మీకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో సంబంధం ఉన్నంత కాలం మిమ్మల్ని వదిలిపెట్టదు. మీరు ఎడ్యుకేషన్ ఎంఫిల్ చేసిన, ఆ తర్వాత పిహెచ్డి చేసిన, ఇవాల్యూషన్లో క్వాలిటీస్ ఆఫ్ గుడ్ టెస్ట్, సప్రమాణత, విశ్వసనీయత ఉన్నాయి కదా, వాటిని గురించి మిస్కాన్సెప్షన్ చాలా బుక్స్లో ఉంది, రాంగ్ కాన్సెప్ట్స్. సో మీరు డెఫినెట్గా కన్ఫ్యూజ్ అవుతారు, సరైన క్లాస్ వినకపోయినా, సరైన బుక్ చదవకపోయినా. మీకు ఇచ్చిన బుక్లో కూడా కన్ఫ్యూజ్డ్ ఉంది, దాన్ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప అర్థం కాదు. తర్వాత మీకు టెస్ట్, నికష, పరీక్ష, మూల్యాంకనము, ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, వాటి గురించి కూడా మెజర్మెంట్ అంటే మాపనము, మూల్యాంకనం, దాని మీద మీరు ఫోకస్ చేయాలి. ఒక రకంగా చెప్పాలంటే మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని అంశాలు కాకపోయినా మూల్యాంకనము భావన, పరీక్ష, నికష, మెజర్మెంట్ అంటే మాపనము, మూల్యాంకనము, మదింపు గురించి కూడా నేను చెప్పాను. ఎందుకంటే మదింపు ఇప్పుడు స్కూల్స్లో జరుగుతుంది, మనకి ఇంక పరీక్షలు లేవు. అంటే ఏసీసీ అమల్లో భాగంగా మనకి అసెస్మెంట్సే ఉన్నాయి, ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్. మదింపు గురించి ఏపీ టెక్స్ట్ బుక్లో లేదు. 19 బుక్లో చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. అది 2-3 పేజెస్ ఒక్క మదింపు గురించి నోట్సే నేను యాప్లో అప్లోడ్ చేశాను. మదింపు గురించిన చాలా వీడియోస్ మనకు 19 బుక్ రిలేటెడ్ ఫోల్డర్లో మీకు ఉన్నాయి యాప్లో. సో మీరు ఇవి బాగా అధ్యయనం చేయాలి. దాంతోపాటు టూల్స్ ఆఫ్ ఇవాల్యూషన్, మూల్యాంకనం యొక్క సాధనాలు బాగా డీటెయిల్గా చూసుకోవాలి. తర్వాత సిసి, నిరంతర సమగ్ర మూల్యాంకనం ఒకటి. తర్వాత ఇవి మాత్రం డిఫరెంట్ యాంగిల్స్లో, క్వాలిటీస్ ఆఫ్ గుడ్ టెస్ట్, మంచి పరీక్షక లక్షణాలు. 5 కాన్సెప్ట్స్ చెప్పాను మూల్యాంకనంలో, ఇవి మీరు డిఫరెంట్ యాంగిల్స్లో అధ్యయనం చేయాలి. మిగిలినంత ఇన్ఫర్మేషన్ బేస్డే ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ బేస్లో మీరు గుర్తుపెట్టుకున్నా అర్థం చేసుకొని సరిపోతుంది. సో ఇది మీరు ప్రతి యూనిట్లో డిఫరెంట్ యాంగిల్స్లో అనాలిసిస్ చేయవలసిన ముఖ్యమైన కాన్సెప్ట్స్ గురించి మీకు చెప్పాను. సో ఇది ఒకసారి మీరు కాన్సన్ట్రేట్ చేయండి, ఈ విధంగా చెప్పినట్టు డెఫినెట్గా మీకు మంచి మార్క్స్ వస్తాయి. టుమారో వీడియోలో, రేపటి వీడియోలో ఎన్నిసార్లు మెథడాలజీ చదివినా గుర్తుంది, కళ్ళు మూసుకుంటే మొత్తం యూనిట్స్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ ఒక రీల్ లాగా నాకు గుర్తుంది అనే స్థాయి ప్రిపరేషన్ రావడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అభ్యర్థులకి. కానీ రేపు నేను కొన్ని అంటే సింప్లిఫై చేసేటువంటి మెథడ్స్ కొన్ని చెప్తున్నాను. ఇది ఆఫ్లైన్లోనే చెప్పేదాన్ని, ఇక మీకు కొంచెం
టైం ఉంది, చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో అందరూ చదువుకుంటారని యూట్యూబ్లో కూడా చెప్తున్నాను. సో టుమారో రేపటి వీడియో మాత్రం అస్సలు మిస్ కావద్దు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నేను ఎప్పుడు ఇలా చెప్పలేదు. రేపటి వీడియో మాత్రం డెఫినెట్ చాలా చక్కగా మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. రేపటి వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ వెల్ విషర్స్కి అందరికీ షేర్ చేయండి అది మాత్రం. సో ఈ పద్ధతిలో మీరు ఫాలో అయితే మెథడాలజీలో మార్క్స్ మిస్ అవ్వవు. మెథడాలజీ కంటెంట్లో 1 మార్క్ కూడా మిస్ అవ్వకూడదని గోల్ పెట్టుకోండి. ఈ 2 మన చేతిలో ఉండే సబ్జెక్ట్స్. మిగిలినవి మీరు ఎంత బాగా చదివినా మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. అది ఫార్చునేట్. మనకు అదృష్టం ఉంటే, అదృష్టం అనే మాట వాడకూడదు, వాస్తవంగా చెప్పలేం, యాదృచ్ఛికం. ఒకసారి పెరగవచ్చు, ఎంత చదివినా ఒకసారి తగ్గొచ్చు. ఏది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, జీకే, కరెంట్ అఫైర్స్, ఓషియన్ ఎంత చదువుతారు, ఒక్కోసారి రావచ్చు, చెప్పలేము. ఒక్కోసారి అస్సలు చాలా తక్కువ మార్కులు రావచ్చు. సో చదివినోడికి చదివినంత ఏది మెథడ్, కంటెంట్. సో డిఫరెంట్ యాంగిల్స్లో ఏదో ఒకటి చేసి కష్టపడి 60కి 60 తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.